విమోచనార్థమై, రక్షణార్థమై, అనేక మంది పాపుల పాపపక్షాల నిమిత్తమై దేవాది దేవుడు తన కుమారుణ్ణి లోక పాపం మోసుకునిపోయే దేవుడు గొప్ప పిల్లగా లోకానికి ఆయన ద్వారా రక్షించబడిన వారమై, ఆయన ద్వారా ఆ కుమారుడైన యేసు ద్వారా తండ్రి అయిన దేవుడిని మనం ఆరాధన చేయడానికి ఇక్కడ కూడుకొని ఉన్నాం. ఆత్మలో అభిషేకించబడాలి, దేవుని వాక్కులతో నింపబడాలి. చివరి రోజుల్లో ఉన్నాం, అంత్య దినాలలో ఉన్నాం, అపాయకరమైన రోజుల్లో మనం జీవిస్తున్నాం. మన దేశము చుట్టూతా అనేక దేశాలలో యుద్ధ మేఘాలు సంభవిస్తున్నాయి. రేపు ఏం జరగబోతుందో ప్రపంచవ్యాప్తంగా ఊహించలేని స్థితిలో లోక సంబంధమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దేశంలో అంతర్గతంగా యుద్ధాలు ప్రారంభించాలని మతోన్మాదులు చూస్తున్నారు. మన చుట్టూత కులాల కుంపటి, మన చుట్టూత మతాల మంటలు, ఎలాంటి పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్న మనము దేవునికి దగ్గర అవ్వాలి, దేవుని ఆత్మతో అభిషేకించబడాలి, దేవుని వాక్కులతో మనం నడిపించబడాలి. చాలా జాగ్రత్తగా వివేచనతో ఉండాలి. వివేచన కావాలి. మనకు ఏం జరుగుతుంది, మనం ఎలా మాట్లాడుతున్నాం, మనం ఎలా అడుగులు వేస్తున్నాం, మనం దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాం, వివేచన కావాలి. దేవుని మీద ప్రేమ, దేవుని వాక్యం మీద శ్రద్ధ మనకుంటే దేవుడు మనల్ని పరలోక సంబంధమైన విషయాల్లో అనేకమైన తెలుసుకున్నట్లుగా, ఈ లోక సంబంధమైన విషయాలను వివేచించినట్లుగా దేవుడు తన కృపను మనకు చూపిస్తాడు. చివరి రోజుల్లో ఉన్నాం కాబట్టి ఆయనను మహిమపరుద్దాం, ఆయన గణపరుద్దాం. యేసు నామములో తండ్రి అయిన దేవుడిని మహిమపరిచి గణపరచుదాం. ఆయన నామాన్ని దినదినము విరివిగా ఎక్కువగా ఆరాధన చేయాలి. ఆయన నామాన్ని ఎక్కువగా మనం స్తుతించాలి, ఆయన నామాన్ని ఎక్కువగా గర్వపరచాలి. ఆయనకి ఎప్పుడు స్తోత్రం చేస్తూ ఉంటే, మనం స్తోత్ర బలి అర్పిస్తూ ఉంటే దేవుని ఆత్మ కార్యాలు మన మధ్య జరుగుతాయి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాను నామోహించిన వాడా, రెండు చేతుల ఆకాశం చూపుతూ స్తోత్రాలు చెల్లించుదాం దేవునికి. స్తుతులపై ఆసీనుడు యెహోవా. యెహోవా దేవుడు స్తుతుల మీద ఆసీనుడు. ఇశ్రాయేలు చేసే స్తుతులపై ఆసీనుడు ఆయన. కాబట్టి మనము స్తోత్రాలు చేయాలి, మనం స్తుతించాలి, కీర్తించాలి, కనపరచాలి. ఆయన గుణ లక్షణాలతో మనం ఆయన స్తుతించాలి. స్తోత్రము, స్తోత్రము. హల్లెలూయా. యెహోవా దేవా, మీకే మహిమ, ఘనత, ప్రభావాలు యేసు నామములో. మమ్మల్ని సృష్టించిన వాడా యెహోవా దేవా, స్తోత్రం. యేసు నామములో స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము.
స్థిరపరచుకోవడం బలపరచుకోవడం పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధాన్ని మీకే ఉన్నవాడను అనువాడను చెప్తున్న దైవమా నీకే స్తోత్రం. లేని వాటిని ఉన్నవాటిగా పిలిచే దేవా నీకే స్తోత్రం. నామములో స్తుతులు స్తుతులు కృతజ్ఞతలు వందనాలు. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణములర్పించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణములర్పించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆది సముద్రం ఎప్పుడెక్కడా దొరకని ఆనందం ఎన్నాడెన్నాడు లేని ఆనందం. ఎప్పుడెక్కడా దొరకని ఆనందం యేసులోనే నే పొందుకున్నాను. నా యేసులోనే నే పొందుకున్నాను. అందుకే ఆరాధింతును, అందరిలో ఆరాధింతును. అందుకే నే ఆరాధింతును.
అందరిలో ఆరాధింతును ఆరాధింతును హల్లెలూయా ఆరాధింతును హల్లెలూయా ఆరాధింతును హల్లెలూయా ఆరాధింతును హల్లెలూయా యేసయ్యను ఎల్లప్పుడూ యేసయ్యను ఎల్లప్పుడూ అందరిలో ఆరాధించి సేవింతును అందరిలో ఆరాధించి సేవింతును ఆరాధింతును హల్లెలూయా ఆరాధింతును హల్లెలూయా ప్రేమ స్వరూపం హల్లెలూయా స్తోత్రం ద్వితీయ సత్య దేవుడవైన తండ్రి యెహోవా స్తోత్రం ఆకాశం ఆలకించు భూమి చెవియకుమని చెప్తున్న దైవమా కనికర సంపన్నుడవైన దైవమా ఐసేనాముల స్తోత్రం కృపా సత్య సంపూర్ణ మీకు స్తోత్రం సత్య స్వరూపివైన దైవమా యెహోవా ఐసేనాములో స్తోత్రము ఆత్మస్వరూపివైన యెహోవా ఐసేనాములో మీకే స్తుతులు స్తోత్రం నన్ను చెప్తున్న దైవమా స్తోత్రములు కృపామేడ కరుణామేడ దీర్ఘశాంతుడ దయాళుడా యెహోవా యేసే నామములో స్తోత్రములు స్తోత్రములు హల్లెలూయా నా ప్రాణమా నా అంతరంగమా నా సమస్తమా నా ప్రాణమా నా అంతరంగమా నా సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా సన్నుతించుము స్తుతించుము ఉత్సాహధ్వని కీర్తనేత్తుము సన్నుతించుము స్తుతించుము ఉత్సాహధ్వని కీర్తనేత్తుము యెహోవా దేవుడు ఆయన పరిశుద్ధుడు సమస్త సృష్టి ఆధారుడు యెహోవా దేవుడు ఆయన పరిశుద్ధుడు సమస్త సృష్టి ఆధారుడు నా ప్రాణమా నా అంతరంగమా నాలో నా సమస్తమా నా ప్రాణమా నా అంతరంగమా నాలో నా సమస్తమా పరిశుద్ధ దేవుడానికి బాధపడుతున్నాలయ్యా.
ప్రార్థన చేయండి. మహాగణుడా, మహోన్నతుడా, ప్రభుగల తండ్రి, సహాయకుడా, నజరుడైన యేసు నామములో మీకు స్తుతులు, స్తోత్రములు, వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన రోజుల నుంచి ఈరోజు మీకు కృపల పదవి సహాయపడు. ఈ ఆదివారం ఆరాధనలో మేము నిలబెట్టిన వందనాలు, సహాయకుడా మీకు స్తోత్రం. థ్యాంక్ యూ. పిడుగుల అందరికీ మీ ఆహ్వానించండి, మీ వాక్కులకు వీళ్ళు ఆశీర్వదించండి, అభిషేకించండి. కీర్తన భాగం తండ్రి చదువుతుండగా, ధ్యానం చేస్తుండగా అందులోని మాటలతో ప్రభావ మేము అడుగులు వేయనట్లుగా మాకు సహాయం చేసి మనం మేము తెచ్చుకున్నాం. కావలసిన తోడ్పడి నడిపించి మనం మేము తెచ్చుకున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా ఘనమైన నామమునకి నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామమునకి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. కీర్తనకారుడైన దావీదు గారు రచించిన కీర్తన 33వ ఉత్తర గ్రంథం. ఇందులోని మాటలు చాలా జాగ్రత్తగా మనము గమనించాలి. దేవుణ్ణి స్తుతించడానికి, ఉత్సాహ ధ్వనితో ఆయనకు గానం చేయడానికి దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడో అందులో మాటలు బట్టి మనము అది చేయటానికి త్వరపడాలి. అంటే అలాంటి మనసుతో మనం ఉండాలి కదా. దేవుణ్ణి పాడేలా ఉండాలి. ఆయన పాడటానికి మనము ఎలా పాడాలంటే ఆయనకి ఏముంటున్నాడు ఇక్కడ, ఉత్సాహధ్వని చేయాలి. ఉత్సాహధ్వని అది కూడా వాయిద్యములు ఇంపుగా వాయించు. వాద్యములు ఎలా వాయించాలి? ఇంపుగా. ఎలా పడితే అలా కాదు, రాగం లేకుండా, తాళం లేకుండా. అలా దేవునికి పాడటం కాదు. అంటే అలా చెప్పి మరి మాకు రాదు, రాని వాళ్ళ గురించి కాదు, ఆడగలిగిన వాళ్ళ గురించి. ఆడగలిగిన వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ లేకుండా పాడేస్తారు. అంటే పాడాలి కాబట్టి, పాడాలి కాబట్టి, పాడకపోతే ఏమనుకుంటారు? ఏమి లేదు, ఊరేమనుకోరు. మనం నేర్చుకొని పాడటమే. మన గొంతు దేవునికి ఇష్టమైన వాయిద్యముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాన్ని మార్చుకునేది ఆయనే. ఎలా మార్చుకుంటాడు? ఆయన ఈ గొంతును తన వాయిద్యంగా ఎలా మార్చుకుంటాడు? మన ఆసక్తిని బట్టి. మీకు ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటే, పరిశుద్ధాత్ముడు లేకుండా మీరేమీ కాదు. పాడలేరు, మాట్లాడలేరు. ఆసక్తి కాదు, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. అది ఆటోమేటిక్గా ఆత్మ ద్వారా గొంతు మన హృదయం ఎలా సరిచేయబడుతుందో, మన శరీరం ఎలా సరిచేయబడుతుందో, శరీరంలో ఉన్న ప్రతి అవయవం సరిచేయబడుతుంది. అర్థమైందా? పరిశుద్ధాత్మ అంటే మామూలు విషయం కాదు. పరిశుద్ధాత్మ అంటే ఏదో అజ్ఞానంగా, ఆలోచన లేకుండా, అర్థమైందా, అల్లరిగా ఉంచేది కాదు పరిశుద్ధాత్మ అంటే. పరిశుద్ధాత్ముడు లోపల మౌనంగా ఉండి ఏం చేస్తుంటాడు? మనల్ని మార్చుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు అంటే అది. పరిశుద్ధాత్ముడు అంటే ఎగిరి గంతెలేయటాలు, అది బలమే ఉంది. అంటే తట్టుకోలేనంత ఆత్మాభిషేకం ఉంటే ఓకే, అది జరగచ్చు, అది వేరే. అందులో కొన్ని ఉంటాయి, అన్నిటిని మనము విమర్శ చేయకూడదు. పరిశుద్ధాత్మ విషయం మనకు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఏదైతే ఉందో దాని ప్రకారంగా మనం ఆలోచన చేస్తే కాదంటే, మనం వేరే మన సొంత ఆలోచనలు అక్కర్లేదు. అయితే ఎప్పుడు అదే కాదు. పరిశుద్ధాత్మతో ఆ రోజు వాళ్ళు నింపబడ్డారు, వాళ్ళకేం అర్థం కాదు. చూసేవాళ్ళందరూ అనుకున్నారు బాగా తాగారు, మత్తులై ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఏమయ్యాడు? తాగిన వాడిలాగా తయారయ్యాడు.
అర్థమైందా? తాగిన వాడు ఎలా ఉంటాడు? సోయలేవు. బాగా తాగినాడు ఎట్టుంటాడు? వాడు ఎటు నడుస్తున్నాడో తెలియదు, ఎటు పోతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఒంటి మీద బట్ట ఉందో లేదో తెలియదు. అర్థమైందా? మరి కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, బాగా లీనమైపోయినప్పుడు ఒంటి మీద బట్ట ఉందో లేదో చూసుకునే ఉంటుందా? ఆ సోయి ఉంటుందా? ఉండదు. అందుకనే వీళ్ళు పొద్దున్నే బాగా మత్తులై ఉన్నారు అనుకున్నారు అక్కడ చూసిన వాళ్ళు. అక్కడ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వేసుకున్న బట్టలు వేరు, మనం ఇక్కడ వేసుకునే బట్టలు వేరు. అక్కడ వాళ్ళు నిండా ఉండేటటువంటి ఒకే కుట్టుతో నేయబడినటువంటి వస్త్రాలు వాడతారు ఆడవాళ్ళైన మగవాళ్ళు. ఇక్కడ మనం చీరలు వాడతారు ఆడవాళ్ళు. అందుకనే చూసే వాళ్ళకి వీళ్ళు పరిశుద్ధాత్మతో వాళ్ళు ఎగురుతున్నాడు అని చెప్పి వాడు ఏం చూస్తాడంటే ఆడవాళ్ళు ఎలా ఉన్నారో చూస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకం చూడట్లా. అర్థమైందా? వాళ్ళు కొంగి ఎటు పోయింది, వాళ్ళు ఎటు పడుతున్నారు ఏంటి. అక్కడ అక్కడ ఇజ్రాయేలులో యెరూషలేము పట్టణంలో ఆ మేడగది మీద ఇంచుమించు 120 మంది శిష్యుల్లో ఆడవాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. ఈవెన్ యేసుక్రీస్తు వారి తల్లి కూడా ఉంది. వాళ్ళందరూ మత్తులైనట్టుగా ఉన్నారు. అర్థమైందా? సో అక్కడ వాళ్ళు వేసుకున్న వస్త్రాలు వేరు కాబట్టి అక్కడ వాళ్ళు మత్తులు అటు ఇటు ఊగుతున్నట్టే కనపడింది. ఇక్కడ వీళ్ళు పిచ్చి పట్టి ఎగురుతున్నారు అనుకుంటారు, వీళ్ళకి ఏం తెలియట్లేదు అనుకుంటారు చూసేవాళ్ళు. పక్కన పెడదాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మనల్ని ఏం చేస్తాడు? సరే, అది పనేది. పరిశుద్ధాత్ముడు పనే అది. సరవ్వాలి అని ఆసక్తి మీకు ఉండాలి. అది ఆసక్తి ఎక్కడ కావాలి? నాలో కావాలి. ఆసక్తి ఏ విషయంలో కావాలి? నేను సరవ్వాలి అనే ఆసక్తి నీలో ఉండాలి. నాకు పరిశుద్ధాత్ముడు కావాలి అనే ఆసక్తి నీలో ఉండాలి. నేను పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆసక్తి ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడి ఆసక్తి నీలో ఉంటే నువ్వు పాడతావు. అసలు నీకు తెలియకుండానే నువ్వు అనేకమైన కొత్త పాటలు పాడతావు. ఎవరో పాడిన పాటలు అదే ఎవరో కాదు, మామూలు చెప్తున్నా. ఎవరో పాడియే కాదు, మనం కూడా కొత్త పాటలు పాడతాం. కీర్తనగాడు నూతన కీర్తన పాడుడి అన్నాడు. అవునా? ఇంపుగా నూతన కీర్తన పాడండి, యెహోవాను స్తుతించండి. ఏంటి స్తుతించడం అంటే? ఏమన్నాడు ఇక్కడ కీర్తనగాడు? ఏమన్నాడు? స్తుతి చేయుడు యథార్థవంతులకు శోభస్కరం. పరిశుద్ధాత్ముడు మనలో ఏం చేస్తాడు తెలుసా? ఈ మాటల్ని ఒక మంచి పాటగా ట్యూన్ చేస్తాడు మనలో ఉండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఈ మాటలు ఏం చేస్తాడు? ట్యూన్, కొత్త ట్యూన్ ఇస్తాడు. అది ఎక్కడి నుంచైనా ప్రారంభించు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. తర్వాత సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలంతో ఆయన కీర్తించుడి. పాట ఎప్పుడు రాశా అదే ఏ మాటల్ని ఒక ట్యూన్ కట్టి పాడుకున్నా. దాదాపుగా 15 ఏళ్ళు. దేవునికి అప్పుడు ఆ టైంలో కూర్చుంటే పాట, నుంచుంటే పాట, కీర్తన చదవగానే పాట, అదే పాట, వాక్యం చదువుతుంటే పాట, వాక్యం చదువుతుంటే ఆ వాక్యమే పాట అయిపోయేది, ట్యూన్ అయిపోయేది. పాటలు ఊరికి ఎలా వస్తాయి? ఎస్ఎన్ గారికి అన్ని వేల పాటలు ఎలా వచ్చినాయి? రాజబాబు గారికి అన్ని వేల పాటలు ఎలా వచ్చినాయి? భక్సింగ్ గారికి అన్ని వేల పాటలు ఎలా వచ్చినాయి? పరిశుద్ధాత్ముడు ముందు మనలో ఉండాలి. మనం సరిగా పాడట్లేదే బాధపడటం కాదు, నేను బాగా పాడుతున్నాను నన్ను విమర్శిస్తున్నారే అని బాధపడటం కాదు, అదెంత కాదు, పక్కన పెడతాం. ఇంపుగా ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి, యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా వాక్యం ఎలాంటిదంట?
యథార్థమైనది. యెహోవా వాక్యం ఏదో ఉత్తుతిది కాదు, యథార్థమైన దేవుని వాక్యము. యెహోవా దేవుని యొక్క వాక్యం యథార్థము, అది నమ్మదగినది, నమ్మకమైనది. అందుకని ఆ వాక్యం పట్ల మనకు ఏముండాలి? ప్రేమ ఉండాలి, ఆసక్తి, ప్రేమ ఉండాలి. వాక్యాన్ని మనం ప్రేమించాలి. ఎందుకు? ఆ వాక్యం మనల్ని ప్రేమించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ప్రేమించామనేది ప్రేమించలా. మనం ప్రేమించక ముందే మనల్ని ప్రేమించింది. అందుకని అంటాడు పౌలు గారు, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమలో. జగత్తు పునాది వేయబడక మునిపే, జగత్తుకు పునాది వేయబడలా. ఆదాము తయారవ్వలా. ఆదాము తయారవ్వక ముందే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైందా? ఈరోజు ఇక్కడ నువ్వు కూర్చున్నావనంటే ఎప్పుడు ఏర్పాటు ఇది? జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుడు నువ్వు ఇక్కడ ఉన్నావు. నువ్వు ఇక్కడున్న నువ్వు ఎక్కడికి రావాలి? ఇక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ దేవుని రాజ్యానికి వెళ్ళాలి. అందుకనే ఇక్కడే ఉండి చీకట్లో ఉంటున్నా, ఇక్కడికి వచ్చి చీకట్లో ఉన్నా ఆయన ఏం చేస్తున్నాడు? రోజు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రమ్మంటా ఉన్నాడు. అందుకని ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచి ఏం చేశాడు? రాజులైన యాజక సమూహముగా కదా, దేవుని సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జన్మగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? ఆయన గుణాతిశయాలను మనము ప్రచురం చేయడం. క్రైస్తవులమే కానీ పాపాన్ని చూపించే వారి మీద ఉండకూడదే. చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రిస్టియానిటీ అంటే ఆషామాషి అయిపోయింది. మాట్లాడేవాళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకటి తయారయ్యాడు ఆ రాజకీయ నాయకుడు. ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అంటే ప్రజల మధ్య కంపల్సరీ, అంటే రేపు రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం మామూలుగా ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ చాలా దారుణంగా తయారైంది. ఉత్తర భారతదేశంలా తయారైంది. ఉత్తర భారతదేశం ఎలా కూడా తెలుసా? కులం మతం తప్ప ఇంకొక విషయమే అక్కడ ఉండదు. దయచేసి చాలా జాగ్రత్త ప్రార్థన చేయండి. అంతేకాదు మంచిగా సంపాదించుకొని దాచిపెట్టు. నిజం. ఎందుకంటే రేపు సంపాదనకు ఆస్కారం ఉండదు రాబోయే రోజుల్లో. గుర్తుపెట్టుకోండి. నువ్వు సంపాదించిందంతా వాళ్ళకి తెలియజేయాలి. లెక్క ఎవరికి? గవర్నమెంట్కి ఇవ్వాలి. గవర్నమెంట్కి లెక్క అప్పగించాలి. నువ్వు 10 రూపాయలు సంపాదించు, ఇదిగో నా దగ్గర 10 రూపాయలు ఉంది. ఇంకో నెక్స్ట్ ఇయర్ ఈ డబ్బులన్నీ మొత్తం బ్యాన్ చేసేసి, నోట్లన్నీ మరలా తీసేసి ఓన్లీ డిజిటల్, మీ దగ్గర ఎంత డబ్బు ఉందో అంతా అకౌంట్లో వేసుకోండి. కొన్నిసారి రాగానే చేశాడే సేమ్ అలాగే. మీ దగ్గర మనం ఇప్పుడు 500 నోట్లు 100 దాచుకున్నాం. అర్థమైందా? బ్యాంకులో అయితే ఏదో కట్ అవుతున్నాయి అని. అవునా? మరి వాళ్ళు ఆలోచన చేస్తారుగా, అసలు ప్రజల దగ్గర ఎంత డబ్బు ఉందో తెలియట్లేదు మనకి అని చెప్పి వాడు ఏమంటున్నాడు? నోట్లు రద్దు అంటున్నాడు. కాబట్టి పలానా రోజున నోట్లు రద్దు అవుతాయి కాబట్టి మీ దగ్గర ఉన్న నోట్లన్నీ తీసుకొచ్చి బ్యాంకులో జమ చేయండి. అంతే. వెంటనే అందరూ క్యూ కడతారు. కట్టాంగా ఆల్రెడీ ఒకసారి. సేమ్ అదే పరిస్థితి. తర్వాత ఏం చేస్తాడంటే డబ్బులు మేము ముద్ర వేయట్లేదు. ఓకేనా? డబ్బులు ముద్ర వేయట్లేదు. ఏం చేస్తాడు? ఓన్లీ డిజిటల్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ అంటాడు. చదువు రానోడు కూడా తప్పనిసరిగా ఇవ్వనోడు బదులు అయ్యా ఏందా ఇది, ఈ యాప్ వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, వాడితో ఎంచుకొని వాడు
ఆ ముసలోడు చదువు వచ్చినోడు రానోడు ఏం చేయాలి? ఏదన్నా ఒక ట్యాబ్లెట్ కొనుక్కున్నా వాడికి ఇవ్వాలి. ఎంత వేస్తాడో తెలియదు. తర్వాత సంగతి రేపు రాబోయే రోజుల్లో జరిగింది. అందుకే రాష్ట్రాలన్నింటిలో కూడా ఇప్పుడు భయంకరమైన దేశవ్యాప్తంగా జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయిగా. ఇప్పుడు మన దేశంలో ఇంకా కనపడుతున్నాయిగా. ఇంకా మనం ఎక్కడున్నాము? ఇంకా ఎక్కడున్నాం? మనం ఆలు నేర్చుకునే దగ్గర కూడా లేవు. అర్థమైందా? ఆలు కూడా రావట్లే మనకి. ఆలు రానప్పుడు మనం పెద్ద పెద్ద మాటలతో పాటలు ఏమైనా వస్తాం? అవునా? అదే రానప్పుడు పెద్ద పెద్ద మాటలతో పాటలు ఎవరు రాస్తాం? చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత్య దినాల్లో ఉన్నాం. పంతొమ్మిది వచ్చిన 19. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. గుర్తుపెట్టుకుని మాటలు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తుల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది. అర్థమైందా? రేపు రాబోయే రోజుల్లో జరిగే పరిస్థితులు ఇవి. అందుకే దేవుడు ఏమంటాడు? ముందుగానే హెచ్చరిస్తున్నాడు. అర్థమైందా? కరువులో సజీవులుగా కాపాడాడు. కరువు వస్తుంది, మనం ఇప్పుడు ఇప్పుడు చావకుండా ఎవరో అందరూ బతుకుంటారు, చచ్చిపోవాల్సిందే. కానీ ఆ కరువులో కూడా మనం పోషింపబడాలి కదా బతికినంత కాలం. ఏలియాను పోషించినట్టు మనం పోషించద్దా? అవునా? చెప్పండి, ఆలోచన చేయండి. ఏలియాని దేవుడు పోషించినట్లు మనల్ని పోషించాలా వద్దా? మనల్ని పోషించాలంటే ఏం చేయాలి? ఏలియా లాగా ఉన్నావా? ఆహాబు లాగా ఉన్నావా? మరి ఏలియా లాగా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు కమిట్మెంట్ ఉండాలి, తీర్మానం ఉండాలి. ఏముండాలి? పొద్దున్న నా కొడుకు అడుగుతాడు, అసలు ఇలాగ ఎలా ఉన్నారు భగత్ సింగ్ గారు, ఎలా ఉన్నారు? ఆయన చనిపోయినప్పుడు ఆకాశం అంతా నల్లగా అయిపోయిందంటే అసలు ఎలా? ఒకటే కమిట్మెంట్. సింపుల్, ఒకే ఒక పదం, కమిట్మెంట్. దేవునితో ఆయన వడంబడి నిబంధన అంతే. చచ్చేంత వరకు నేను నీతోనే. ఆయన లండన్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు, దారిలో మారు మనసు పొందాడు. లండన్లో డాక్టర్, ఇంజనీర్ లండన్ నుంచి వెళ్తున్నాడు ఇంటికి. సువార్త చెప్పారు ఎవరో షిప్లో, పెద్ద సేవకుడు ఎవరో సువార్త చెప్పేసరికి ఆయన మారు మనసు పొందాడు. వెంటనే మా ముందు జరగండి, ఇంటికి వెళ్ళి నేను ఇలాగా యేసుక్రీస్తు నమ్ముతున్నానంటే వెంటనే కుటుంబం ఆయన్ని వెలివేసి ఓకే అన్నాడు. అడవిలోకి వెళ్ళిపోయాడు. పంజాబ్ దేశంలో, పంజాబ్ రాష్ట్రంలో ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా మరి ఇది నన్ను నా కుటుంబం వెలివేసింది, నేను నిన్నప్పుడు ఏం చేయమంటావు చెప్పు, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తే ఏం చేయాలో చెప్పు, అంతే. వెళ్ళిపో హైదరాబాద్ ఆయనకి వచ్చే. ఆయన ఏ రోజు కూడా వాళ్ళ ముఖం చూసినట్లేదు తెలియదు. ఏది భార్య పిల్లలు వాళ్ళ ముఖాలు చూసినట్లేదు తెలియదు. తర్వాత వచ్చారని విన్నాము, మరి ఎంతవరకు అది మనకు తెలియదు. తర్వాత భార్య పిల్లలు కూడా మారు మనసు పొంది వచ్చారని చెప్పేదో. ఆయన చనిపోయేంత వరకు కూడా దేవుడితోనే ఉన్నాడు. అలా అసలు ఎవరంటారు కమిట్మెంట్? చెప్పండి. ఏలియా తర్వాత ఎలీషా లాంటాడు, మామూలుడు కాదు, గొప్ప ఆస్తిపరుడు ఎలీషా. 12 అరకల
ఎడ్లు అంటే 12 జతలు అంటే ఎన్ని? 24 ఎడ్లు. 24 ఎడ్లు ఒకేసారి దున్నుతాయి. అంటే 12 జతలు 12 అరకలు కడతాడు ఒకేసారి. కట్టి పొలాన్ని దున్నుతాడు. వెంటనే కబురు వచ్చింది. ఓకే, మొత్తం 24 ఎడ్లను వధించేశాడు. ఊరంతా పండగ చేశాడు. అంతే. తల్లిదండ్రుల దగ్గర చెప్పాడు, అమ్మా బాయ్ ఉంటా, ఇంక నేను ఎప్పటికీ రా అన్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎవరిని కలిశాడు? ఏలియన్ కలిశాడు. ఇంకిద్దరు ప్రయాణం సాగింది. ఇద్దరు ప్రయాణం సాగింది. ఏలియా వెళ్ళిపోతున్నాడు. ఆ పని ఎవరికి అప్పగించాలంటే ఎలీషా ఉన్నాడు, పిలువు అన్నాడు దేవుడు. ఎలీషాని పిలిచి, ఎలీషా ఏమో నాకు ఏమొద్దు అని చెప్పి మొత్తాన్ని వదిలించేసి అందరికి పండగ చేసేసి వచ్చేసాడు. మనం నేను ఇక్కడ సేవ చేస్తానంటే నా కొడుకు చేయాలి, వాడు సేవ చేస్తానంటే వాడు కొడుకు చేయాలి. ఇక్కడ ఇంకంతే. అంటే వారసత్వ సేవ. సేవ ఏమైంది? రాజకీయాలు, సినిమా, వ్యాపారం అన్ని వారసత్వమే. కొడుకులు లేరా? అల్లుళ్ళు. కొడుకులు లేరా? అల్లుళ్ళు చేయాలి ఇక్కడ సేవ. ఏ చర్చిలో నుంచి ఏ శిష్యుడు లేడా? నీ కంటికి ఎవరు యోగ్యులుగా కనపడలేదా? అంటే వాళ్ళు వినేవారిలాగే ఉండాలి, నీకు ప్రతి నెల దశంభాగాలు ఇచ్చేవారిలాగా ఉండాలి. అంతే. అంతండి. విశ్వాసులు ఇలాగుంటే సేవకులు అలాగే ఉంటారు. అర్థమైందా? అది మీరు వాక్యం చదవరు, వాక్యంలో ఏముందో మీకు తెలియదు, మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోరు, వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఉండదు. మీరు అలాగే ఉంటారు, వాళ్ళు అంతే చేస్తారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళగానే ఎవరు వాళ్ళు టీవీ పెడతారు, నేను ఇంత సేవ చేస్తున్నా అనగానే ఫోన్పేనో గూగుల్ పేనో అనగానే గూగుల్ పేనో ఫోన్పేనో మీకున్న దానిలో కొట్టేస్తారు, అయిపోయి. అంతేగా. కొంతమంది అయితే ఊరు నుంచి వచ్చి మరి కానుకలు ఇచ్చి ఫోటోలు దిగుతారు. పొద్దున్నే ట్రైన్ అంట, మళ్ళీ వెళ్ళేటప్పుడు సాయంత్రం ట్రైన్, ఛార్జీలు. బాబా, ఏం పరిచర్య జరుగుతుంది, ఏం విశ్వాసులు తయారవుతున్నారు. దేవుని భయమో దేవుడు లేని విశ్వాసులు. క్రీస్తు అంటే ఏంటో తెలియని విశ్వాసులు క్రైస్తవులు. క్రీస్తు అంటే ఎవరో తెలియని విశ్వాసులు, వాళ్ళు క్రైస్తవులు. ఇక్కడేమన్నాడు? వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను. ఎవరి మీద? ఆయన యందు భయభక్తులు గల వారి మీదను. తర్వాత ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది. మనం యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఇచ్చి ఉన్నాము. ఆయనను బట్టి మన హృదయం సంతోషించుచున్నది. మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడుమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన కొరకు కనిపెట్టేవాళ్ళు అందరూ, ఆయన కృప కొరకు కనిపెట్టేవారు స్తోత్రాలు చెప్పండి. అబ్బా, ఎప్పటికి వెలిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన కృప కొరకు కనిపెట్టాలి. ఆయన కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు. కరువులో కాపాడటానికి. అంటే కరువు రాబోతోంది. అర్థమైందా? కరువు రాబోతోంది. చాలా జాగ్రత్తగా మాటలు పెట్టి మనము దేవుని ఘనమైన నామాన్ని మనం తాపత్రయపడదాం. మనము ఆశీర్వదించబడదాం, అనేకులకు ఆశీర్వదకరంగా దేవుడి మాటను ఆశీర్వదించడం కాక. సమయాన్ని మీకు ఇస్తున్నాను. సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని